నువ్వు భక్తి చేస్తూ ఉండగా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా, నువ్వు నమ్మకంగా దేవుని వెంబడిస్తూ ఉండగా, నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను దర్శించే రోజు అది. హల్లెలూయా. ఎప్పుడూ ఒకలాగా ఉండవండి. బహుశా అనుకోవచ్చు, ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా, ఒక రోజు వస్తుందంటే వస్తుంది, ఒక రోజు వస్తుంది. అ డే విల్ కమ్. ఒక బంగారు రోజు నీ జీవితంలో వస్తుంది, ఒక బంగారు అవకాశం నీ జీవితంలో వస్తుంది. ఆ రోజు వస్తాడు, దేవుడు వస్తాడు. ఆ రోజు దేవుడు చాలా స్పష్టంగా నీ పక్షంగా ఉన్నానని చూపించే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు నీకొకటే కాదు అర్థమయ్యేది దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోద్ది ఏంటంటే వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు, వీరి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని. హల్లెలూయా. మనం అనుకుంటే రహస్యంగా ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, ఎంతగా నేను దేవునికి నా కానుకలు ఇచ్చి దేవుని ఘనపరుస్తున్నానో, ఎన్ని నిందలు దేవుని కొరకు భరిస్తున్నానో, ఎన్ని శోధనలు దేవుని కొరకు సహిస్తున్నానో. అయ్యో, నా జీవితంలో దేవుడు నన్ను దర్శించే రోజు ఇంతవరకు రాలేదే అని అనుకుంటున్నామేమో. వస్తుంది ఒక రోజు. ఆ డే విల్ కమ్. ఆ తారీఖు ఏంటో నేను చెప్పలేను, ఆ నెల ఏంటో నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఆయన టైమింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ డే విల్ ష్యూర్లీ కమ్. ఆ రోజు నీ కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. ఏమనంటే, ఉన్నాను బిడ్డ, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు వేస్ట్ అవలా, ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వ్యర్థం కాలేదు, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నేను మౌనంగా లేను అని చూపించే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. ఇక్కడున్న ఎంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారో మందిరంలో, లైవ్లో ఎంతమంది పాలు పొందుతున్నారో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చేయవలసిన ప్రార్థనలు, నీవు చేయవలసిన యాచనలు చేస్తూనే ఉండు. ఒకరోజు మాత్రం నేను నిన్ను దర్శించబోతున్నాను. ఆమేన్. దేవుని దూత ప్రత్యక్షమైన మాట చూడండి, 11వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. దేవుని దూతలు ప్రత్యక్షం అవడం అంటే ఒక జొమాటో స్విగ్గీ ఏజెంట్ మన ముందుకొచ్చి, ఇదిగోండి మీకు పలానా ఫుడ్ ఆర్డర్ చేశారు, మీకు ఇస్తున్నానని కనబడే అంత సింపుల్ కాదండి. దేవుని దూత ప్రత్యక్షం అవడం ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ థింగ్. అసలు ఆ కాలంలో చాలా చాలా అరుదుగా జరిగేది. ఎందుకంటే దేవుని దూతలు ఏదో ఇక్కడ లోకల్గా ఉండే ఆఫీస్ నుండి రారు కదా, హెడ్ ఆఫీస్ పరలోకంలో ఉంటుంది దేవుని దూతలకి. అక్కడ నుంచి రావాలంటే కొన్ని లక్షల కోట్ల మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఒక వర్తమానం దేవుని దగ్గర నుంచి తీసుకొని దేవుని దూత రావడం అంటే ఇట్స్ నాట్ సింపుల్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది ప్రతిరోజు జరిగే విషయం కాదు. సో దేవుని దూత జకర్యాకు వచ్చి ప్రత్యక్షం అవగానే షాక్ అయిపోయాడు, భయపడిపోయాడు, తొందరపడిపోయాడు. దేవుని దూత నా దగ్గరికి రావడం ఏంటి? కొన్నిసార్లు మనకు అలాగే ఉంటుందండి, దేవుడు దర్శించాలి దర్శించాలి దర్శించాలని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు నిజంగానే దర్శించగానే భయపడిపోతాం. అమ్మో, దేవుడు ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభు నువ్వు మాట్లాడుతున్నావా నాతో, ఇంత ప్రణాళిక నా పట్ల నువ్వు కలిగి ఉన్నావా. జకర్యా దేవుని దూత అతనికి ప్రత్యక్షం అవగానే భయపడిపోయాడంట. అప్పుడు దూత జకర్యాతో చెప్పిన మాట 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. ఈ ఉదయం వేసే అదే చెప్తున్నాడండి మనందరితో. ఏంటంటే అక్కడ జకర్యా అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకొని ఒకసారి చదువుకుందామండి ఒకసారి ఆ వచనం ఇంకొకసారి చదువుకుందాం. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, మీ పేరు పెట్టుకోండి, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడినది. గాడ్ హ్యాస్ హర్డ్ యోర్ ప్రేయర్. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము గురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చిన్నగా ప్రార్థన చేసినా వింటాడు, మూలుగుతూ ప్రార్థన చేసినా వింటాడు, మనస్సులో ప్రార్థన చేసినా వింటాడు, మరణ పడక మీద నుండి ప్రార్థన చేసినా వింటాడు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీవు ఒంటరిగా అలా ఆలోచించుకుంటూ ప్రార్థన చేసినా కూడా వింటాడు, అర్ధరాత్రి నువ్వు ప్రార్థన చేసినా వింటాడు. నీ ప్రార్థన వినబడినది. ఆ తర్వాత దేవుని దూత చెప్తున్న మాట, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టదు. అంటే నిజానికి జకర్యా ఎలిజబెత్లు అనుకున్నారు, ప్రార్థన చేసాం, ప్రార్థన ఎక్స్పైరీ అయిపోయింది. చూడండి, మందులు ఎక్స్పైరీ అయ్యాక పనిచేస్తాయా? మందులు ఏదైనా మనం కొన్ని వస్తువులు వాడుకోవాలంటే ఈవెన్ ఆహార పదార్థాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి. దాని మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అవి ఆహార పదార్థాలు అయితే తింటే మంచిది కాదు, మందులు అంటే అవి వేసుకుంటే కూడా పనిచేయవు.
ఇప్పుడు బహుకాలము గడిచిన వృద్ధులైపోయిన జకర్యా ఎలిజబెత్ యొక్క జీవితంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తే, వృద్ధాప్యంలో ఇంకా పిల్లలు కలుగుతారా? ఇంకా వాళ్ళు ఏ పాయింట్కి వచ్చేసి ఉంటారంటే, ఇంకా మా ప్రార్థనలన్నీ చేసిన ప్రార్థనలన్నీ చేసాము, ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా అనవసరం, ఎందుకంటే వృద్ధాప్యంలోకి వచ్చేసాం. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గర్భం దాలుస్తారా? వృద్ధాప్యంలో ఉన్నాక పిల్లల్ని పెంచడానికి కనడానికి అసలు శక్తి వస్తుందా అని బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఆ కుమారునికి పేరేం పెట్టాలో కూడా దేవుడే చెప్పేశాడండి. హల్లెలూయా. ఆలస్యంగా వచ్చింది ప్రార్థనకు జవాబు, కానీ మామూలు ప్యాకేజీలో రాలేదండి. హల్లెలూయా. కొంతమంది మాకు సాక్ష్యం పంపిస్తుంటారు, ఏమనంటే చాలా లేటుగా వచ్చింది అక్క ఉద్యోగం అన్న, చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉండంగా ఒక ఉద్యోగం వచ్చింది, కానీ మా స్నేహితులందరికంటే గొప్ప ఉద్యోగం దేవుడిచ్చాడు. హల్లెలూయా. పెళ్ళి చాలా లేటుగా అయింది, కానీ చాలా మంచి ఏర్పాటు దేవుడిచ్చాడు. హల్లెలూయా. బిడ్డల కొరకు చాలా కాలం నుండి ఎదురు చూసాం, కానీ శ్రేష్టమైన గర్భఫలం దేవుడిచ్చాడు. హల్లెలూయా. మొన్న పోయిన వారంలో ఇంకొకరు వారి సాక్ష్యాన్ని పంపించారు. బిడ్డలు లేరు, బిడ్డలు కలగరని డాక్టర్స్ చెప్పారంట. ఒంగోలు నుంచి ఒక సిస్టర్ తన సాక్ష్యాన్ని పంచుకున్నారు, అది ఆల్రెడీ చెప్పేశాం. ఇది ఇంకొక సహోదరి, పిల్లలు కలగరని డాక్టర్ చెప్పేసిన తర్వాత దేవుడు కవల పిల్లలు మగ పిల్లల్ని ఇచ్చాడంటండి. హల్లెలూయా. 1+1 ఆఫర్ ఇచ్చాడు దేవుడు. మీరు ఒకళ్ళనే అడిగారు, నేనైతే ఇద్దరిని ఇచ్చేస్తాను. దేవుడు చేసే కార్యాలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆలస్యం అయిపోతుందని బాధపడుతున్నావేమో. ఆలస్యం ఎందుకు అవుతుందంటే, దేవుడు కొంచెం స్పెషల్ ప్రిపరేషన్ చేసి కొంచెం స్పెషల్స్ అన్ని నీకు యాడ్ చేసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, హోటల్కి వెళ్ళిన తర్వాత మామూలు ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేస్తే టక్కుని తీసుకొచ్చేస్తారు వెళ్ళి లోపలికి వెళ్ళి. కానీ కొన్నిసార్లు స్పెషల్ డిషెస్, స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే చాలా టైం పడుతుంది వాళ్ళకి సిద్ధపరచడానికి. ఎందుకంటే నువ్వు ఆర్డర్ చేసినవి అంత స్పెషల్గా ఉన్నాయి కాబట్టి మెనూలో. ప్రతిరోజు అందరు తినే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి, టకటక చేసేస్తారు. ఏదైనా స్పెషల్ ఐటమ్స్ మెన్యూలోంచి ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది దాన్ని సిద్ధపరచడానికి. బహుశా నీ జీవితంలో ఆలస్యం అయిపోతుందని డోంట్ థింక్ దట్ యువర్ ప్రేయర్స్ ఆర్ వేస్టెడ్. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. వేస్ట్ అయిపోతుంది అనుకో, టైం వేస్ట్ అయిపోయిందండి, ప్రార్థన వేస్ట్ అయిపోయిందండి, ఎదురు చూపు వేస్ట్ అయిపోయిందండి, మందిరానికి వెళ్ళి చేసిన భక్తి వేస్ట్ అయిపోయిందండి, ఉపవాసాలు వేస్ట్ అయిపోయాయండి అనుకోవద్దు. వెయిటింగ్ ఇస్ నాట్ వేస్టింగ్, బట్ వెయిటింగ్ ఇస్ డబుల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. వెయిటింగ్ అంటే, వేచి ఉండడం అంటే రెండంతల ఆశీర్వాదమే, కానీ వెయిటింగ్ అంటే వ్యర్థం మాత్రం ఎప్పుడూ కాదు. అది జకర్యా ఎలిజబెత్ల జీవితంలో దేవుడు చాలా చాలా స్పష్టంగా రుజువు చేశాడు. దేవుని దూత చెప్తున్న మాటలు చూడండి. 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. కొడుకునివ్వయ్యా చాలు, ఒక్క బిడ్డనివ్వయ్యా చాలని ఎదురు చూస్తుంటే దేవుడు అన్నాడు, మామూలు బిడ్డనివ్వను, ప్రత్యేకమైన బిడ్డనిస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు చాలా కాలం ఎదురు చూశారు కదా, మీరు చాలా ప్రార్థనలు చేశారు, చాలా నమ్మకంగా పరిచర్యలో కొనసాగారు. మీకు దానికి నేను ఇస్తున్న ప్రతిఫలము అది. మనుషులు ప్రతిఫలం ఇస్తే కొంతవరకు మనల్ని సంతోషపెట్టేలాగా వారి ప్రతిఫలం ఉంటుందేమో, కానీ దేవుడిచ్చే ప్రతిఫలం మాత్రం కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయే శక్తిమంతుడని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాడండి. నోరు తెరుస్తాం అంతే, ప్రభా ఇంత కార్యమా, ఇంత మేలా, ఇంత గొప్ప ఉద్దేశం ఉందా నీకు నా పక్షంగానే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యాలు జరిగించేవాడు.